ఎక్కడ తమ మీద దాడి జరుగుతుందో అనేటటువంటి భయం వాళ్ళలో కలుగుతుంది కాబట్టి వాళ్ళు ఆ సరఫరాకి ఒప్పుకోరు. తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తుంది కాబట్టి సరఫరా చేయడానికి నిరాకరిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో సబ్బులు సరఫరా కాకుండా పోయేటప్పటికి ఉత్పత్తి వ్యయం పెరగడం, పెరిగిన ఉత్పత్తి వ్యయం యొక్క స్థితి మిగిలిన వాటి మీద జనజీవన వాటి మీద ప్రభావం చూపేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నేరుగా మనం ఈ అరేబియన్ సీ, రెడ్ సీ మధ్యలో నుంచి నేరుగా ఇటు పాకిస్తాన్కి కానీ ఇండియాకి కానీ సరఫరా అయ్యేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్యన జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా చాలా ఓడలు ఇప్పటికే షిప్స్ అన్ని కూడా, కార్గో షిప్స్ అన్ని కూడా ఇప్పటికే ఆగిపోయాయి. ఎట్లా రావాలి? ఇంకా ఆఫ్రికన్ కాంటినెంట్ తిరుక్కొని రావాలి, ఆఫ్రికా ఖండమును తిరుక్కొని రావాలి సేఫ్గా రావాలంటే. అంటే ఇట్లా 3 రెట్లు అదనంగా ప్రయాణం చేసి రావాలి. ఆ 3 రెట్లు అదనంగా ప్రయాణం చేసి ఇక్కడికి రావాలి అంటే అవసరమైన మేరకు సరఫరా జరుగుతుందా? అంత దూరం ప్రయాణం చేసి వచ్చేటప్పటికి ఖర్చు ఎంత? ఆ ఖర్చు అంతా ఎక్కడ పడుతుంది? మొత్తం ఆ వ్యయమంతా కూడా ఎవరి మీద పడుతుంది? చివరకు వినియోగదారుడి మీదనే పడుతుంది. అందుకే ప్రతి ఒక్కటి కూడా ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ మధ్యలోనే మనం విన్నాం, ఇరాన్కు మామూలుగా మనం బియ్యం సరఫరా చేస్తాం. కేవలం ఈ ఉద్రిక్తల కారణంగా ఇరాన్కు మనం బియ్యం సరఫరా చేయలేనటువంటి స్థితి వస్తుంది. మాకు తీవ్ర నష్టాలు వస్తున్నాయి అనేటటువంటిది ఇండియాలో ఉన్నటువంటి కొంతమంది చేస్తున్నటువంటి మాట. ఇది కూడా ఎఫెక్ట్ అయ్యి కదా, మన దగ్గర ఉన్నటువంటి ఉత్పత్తులు అటు పంపుకోలేము, అక్కడి నుంచి వచ్చేటటువంటి దిగుమతులను ఇప్పుడు మనం తీసుకోలేకపోతున్నాం. అంటే ఒక చోట ఉద్రిక్తతలు అనేటటువంటి కీలక ప్రదేశంలో ఉద్రిక్తతలు అనేటటువంటి ఏర్పడితే రాకపోకలకు ఇబ్బంది అవుతుంది, దిగుమతులకు ఇబ్బంది అవుతుంది. ఈ ప్రభావం మొత్తం అంతా కూడా దేశంలో ఉండేటటువంటి జనం మీద ఎటొచ్చి ఎక్కడ ఏం జరిగినా చివరకు అల్టిమేట్గా చివరిగా నష్టపోయేది ఎవరు నష్టపోతారు అంటే వినియోగదారుడికి నష్టం వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకు ఇది అంటే గ్లోబలైజేషన్ ఏర్పడిన తర్వాత ఒక దేశం మీద ఒక దేశం, ఇంకో దేశం మీద ఇంకో దేశం ఆధారపడేటటువంటి స్థితి వచ్చింది కాబట్టి ఈ పరిస్థితులు వస్తాయి. నో డౌట్ ఇన్ ఇట్. మీకు ఆసియా దేశాలలో ఉండేటటువంటి చాలా దేశాలు ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్నాయి. రాబో రోజుల్లో ఇదే కనుక కొనసాగితే ఇంకా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. బ్యారెల్ ధర 150 రూపాయలకు పోయినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. 120 నుంచి 130, 140, 150కి వెళ్ళినా కూడా డాలర్లు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. వెళ్ళినా ఆశ్చర్యపోవడం వచ్చినటువంటి అవసరం లేదు. మామూలుగా రూపాయి $1, $2 పెరిగితేనే భరించలేనటువంటి రేట్లు పెరుగుతాయి. ఇంకా $20, $30 పెరిగితే ఎలా ఉంటుందో ఊహించాల్సినటువంటి అవసరం లేదు. ధరలు విపరీతమైనటువంటి ధరలు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అన్ని దేశాల మీద కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావం చూపేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది. అయితే రెడ్డి గారు, ప్రత్యక్షంగా ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్తో పాటు యుద్ధంలో ఎవరు పాల్గొన్నా కానీ పరోక్షంగానైతే అన్ని దేశాలు కూడా ఎఫెక్ట్ అవుతున్నట్లే కనిపిస్తుంది. అయితే ఒకవేళ గనక ఇది 3వ ప్రపంచ యుద్ధంగా మారే సిచ్యువేషన్ నెలకొని ఉంటే ఇరాన్ వైపు ఏ దేశాలు నిలవనున్నాయి, ఇజ్రాయెల్ వైపు ఏ దేశాలు నిలవనున్నాయి? యాజ్ ఆన్ టుడే మనం మొత్తం ప్రపంచంలో జరిగేది 2 విభాగాల మీద జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. యూరప్ కంట్రీస్, అమెరికా, ఈ 2 ఒక జట్టుగా ఉంటాయి. అలాగే రష్యా అండ్ అలయన్స్, రష్యా అండ్ దానికి సంబంధించినటువంటి వీటన్నిటినీ కూడా దేశాలన్నీ ఒకవైపుగా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇలాంటి స్థితిలో ఇజ్రాయెల్ వైపు ఆటోమేటిక్గా యూరోప్ వస్తుంది, అలాగే అమెరికా వస్తుంది. ఈ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ వైపు నిలుస్తాయి. ఎందుకు అంటే అమెరికా ఏం చెబితే అది ఆడక తప్పదు. ఇజ్రాయెల్ కూడా అలాగే ఆడాల్సిందే, మిగిలిన యూరోప్ కంట్రీస్ అన్నీ కూడా అలాగే ఆడాల్సిందే. బిగ్ ప్లేయర్గా రెడీ అయి ఉన్నారు. రష్యాను నిలువరించడానికి అమెరికా ఆడుతున్నటువంటి ఆటలు అన్నీ ఇన్ని కాదు. ప్రపంచంలో ఎన్ని ఉండాలి, ఎన్ని రకాలు కావాలో అన్ని రకాలుగా ఆపేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఇటువైపు వచ్చేటటువంటి ఇజ్రాయెల్ వైపు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఇరాన్ కొంత పరోక్షంగానైనా ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అరేబియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో కొంత ఇరాన్ వైపు మొక్కు చూపొచ్చు. లేదంటే అమెరికా క్లచెస్లో ఆ దేశాలు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి
ఆ, మిగిలిన రష్యాకు సపోర్ట్ చేసేటటువంటి దేశాలు, రష్యా డెఫినెట్గా దిగుతుంది. దాంతోపాటు చైనా రంగంలోకి దిగుతుంది. చైనా రంగంలోకి దిగేటప్పటికి చైనాకు సపోర్ట్ చేసేటటువంటి 1-2 దేశాలు కూడా ఇటువైపు దిగేటటువంటి అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ ఎక్కడ అటువైపు వెళుతుందో కీలకమైనటువంటి దేశంగా పాకిస్తాన్ ఇప్పుడు మారుతుంది. ఎందుకంటే ఇరాన్ యుద్ధ రంగంలోకి దిగింది. ఇరాన్ను కంట్రోల్ చేయాలన్నా, ఇరాన్ను బేరసారాలకు దింపాలన్నా దాని పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ను తో బేరం ఆడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టే అసీం మునీర్ను కూడా వైట్ హౌస్లోకి పిలిచి భోజనం అంటే తన డైనింగ్ టేబుల్ను ట్రంప్ పంచుకున్నారు. డైనింగ్ టేబుల్ను ట్రంప్ పంచుకున్నారు అంటే అర్థం ఏంటి? ఇరాన్తో ఏ రోజైనా బేరమాడాలన్నా లేదా ఇరాన్ మీద దాడి చేయాలన్నా ఇంకొక అవకాశం, వెంటనే పక్క దేశాన్ని కంట్రోల్లోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ పాకిస్తాన్తో కనుక మనము సాన్నిహిత్యంగానో లేదంటే పాకిస్తాన్ దువ్వకపోతే వెంటనే చైనా రూపంలో పాకిస్తాన్ను తన్నుకుపోయేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే చైనా క్లచెస్లో కొంతవరకు పాకిస్తాన్ ఉంది. ఎటు వచ్చి చైనా రష్యా వైపు మొగ్గు చూపేటటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు చైనా ద్వారా పాకిస్తాన్ కూడా రష్యా వైపు నడుస్తుంది. రష్యా, చైనా, ఇరాన్ ఇవన్నీ కూడా ఒకటి అయి ఇబ్బంది పడేటటువంటి ఆ గ్రూప్ బలమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్ను కంట్రోల్లోకి తీసుకోవడానికి అమెరికా ఈ ఆసిఫ్ మునీర్ని తన దేశానికి పిలిచి అతిథి మర్యాదలు చేసి పంపించేటటువంటిది. ఎటు వచ్చి ఇండియా కొంత ఇప్పుడు స్వతంత్రంగా వ్యవహరించడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే అటు రష్యా వైపు పూర్తి స్థాయిలో వెళ్ళడానికి కానీ, ఇటు అమెరికాను చెప్పిందల్లా ఆడడానికి కూడా ఇండియా కొంత సిద్ధంగా లేదు. అందుకే ఇది సందిగ్ధమైనటువంటి పరిస్థితిగా ఏర్పడుతుంది ఇండియాకి. పూర్తి స్థాయిలో రష్యా వైపు వెళ్ళి యుద్ధంలోకి దిగినా కూడా యుద్ధం ఎప్పుడు కూడా ఏ దేశానికి మంచిది కాదు అనేటటువంటిది ప్రతి దేశానికి తెలిసిన బేసిక్. ఇక్కడ అమెరికా ఎప్పుడు యుద్ధం చేయదు, చైనా ఎప్పుడు యుద్ధం చేయదు, ఎక్కడ యుద్ధాలు చేయదు, ఆడిస్తూ ఉంటాయి. ఆయుధం నమ్ముకోవడానికి ఆడిస్తుండేటటువంటి ఆట. ఆ ఆటలో మనం ఎందుకు బలి కావాలి అనేటటువంటిది కొంత ఇండియా సంయమనాన్ని పాటిస్తూ ఉంది. ఇబ్బందులు వస్తాయి దీనివలన. నువ్వు మా వైపు ఉంటావా, మీ వైపు ఉంటావా అని అడిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. రష్యా ఒకప్పుడు మన కోసం పంపింది, రష్యా ఓడలను పంపింది పాకిస్తాన్తో యుద్ధం సంబంధించినప్పుడు అనేటటువంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి, అవి జరుగుతూ ఉంటాయి. కానీ ప్రజెంట్ సినారియో మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఇండియా కొంత బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేసేటటువంటి సమయంలో కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోకపోతే మొత్తం పైన రష్యా దళాలు ఒకవైపు, రష్యా అండ్ అనుకూలమైనటువంటి దేశాలన్నీ ఒకవైపు, అమెరికా, ఇజ్రాయెల్ మిగిలిన దేశాలన్నీ కూడా ఓవైపు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇదే పూర్తి స్థాయిలో గట్టిపడితే, యుద్ధం మరింత ముదిరితే అప్పుడు ఈ రెండు వర్గాల వారి మధ్యన వరల్డ్ వార్కు అవకాశం ఖచ్చితంగా ఉంది. మళ్ళీ ఇక్కడ ఆధిపత్య పోరాటం జరుగుతుంది. పరిణామాలు వరల్డ్ వార్ 3 వస్తే మాత్రం తీవ్రంగా ఉంటాయి. చాలా దేశాల దగ్గర ఇప్పటికీ అణుబాంబులు ఉన్నాయి. ఏ ఒక్కరు టెంప్ట్ అయ్యి బాంబులు ప్రయోగించినా కూడా మిగిలిన దేశాలు వాటిని వినియోగించేటటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం ఈ ఎర్త్ భూమి మీదనే మానవాళికి విపరీతమైనటువంటి ప్రమాదం పొంచి ఉండక తప్పదు. వరల్డ్ వార్ 2 లాగానో, వరల్డ్ వార్ 1 లాగానో ఫ్రంట్ లో ఉన్నటువంటి మనుషులు ఈ తుపాకులతో కాల్చుకునేటటువంటి రోజులు పోయాయి. అంతా ప్రాక్సీ వార్ వచ్చింది, డ్రోన్లతో యుద్ధాలు చేసుకునేటటువంటి వచ్చింది. ఎక్కడెక్కడో పెద్ద పెద్ద విమానాలను కూడా చిన్న డ్రోన్లతోనే పేల్చేసినటువంటి సందర్భాలను మనం చూస్తూ వస్తున్నాం. ఇలాంటి తరుణంలో నష్టం తీవ్రంగా ఉంటుంది. యుద్ధం ఒకే రూపంలో ఉండదు, రకరకాల రూపాల్లో ఉంటుంది. కాబట్టి ఈ ప్రభావం రెచ్చగొట్టుకుంటూ వచ్చేటటువంటి ప్రభావం అణుబాంబుల వరకు వెళ్ళిందంటే మాత్రం ఈ మానవాళికి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు దాపురించినట్లే అనేటటువంటిది చెప్పవచ్చు.